بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده أما بعد అభిమాన సోదరులారా అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహ్. ఈరోజు మనం అస్మా బిన్తే అబూ బకర్ రదియల్లాహు అన్హుమా గురించి తెలుసుకోబోతున్నాం. అస్మా రదియల్లాహు అన్హా వృద్ధాప్యంలో ఒక ప్రత్యేకమైన సందర్భంలో కొడుకు అయిన అబ్దుల్లా బిన్ జుబైర్ రదియల్లాహు అన్హుమాని ఉద్దేశిస్తూ ఇచ్చిన సలహా మగధీరుడిలా జీవించు, మగధీరుడిలా చచ్చిపో, ఇదే నీకు నా సలహా అని చెప్పిన మహావనిత అస్మా బిన్తే అబూబకర్ రదియల్లాహు అన్హా. ఆ మాట ఎప్పుడు ఏ సందర్భంలో అన్నారో అనేది ఇన్షాల్లా తర్వాత తెలుసుకుందాం. అస్మా రదియల్లాహు అన్హా అబూబకర్ రదియల్లాహు అన్హు యొక్క కుమార్తె. అస్మా బిన్తే అబూ బకర్ బిన్ అబూ అహాఫా. అబూబకర్ రదియల్లాహు అన్హు ప్రవక్త గారి ప్రాణమిత్రులు, ఖులఫాయ అర్బాలోని మొదటి ప్రథమ ఖలీఫా. ఆయన కుమార్తె అస్మా రదియల్లాహు అన్హా. తల్లి పేరు ఖతీలా బిన్తే అబ్దుల్ ఉజ్జా అల్ ఆమిరియా. అస్మా రదియల్లాహు అన్హా యొక్క తల్లి ఖతీలా ఇస్లాం స్వీకరించలేదు. ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దిఖా రదియల్లాహు అన్హా కంటే 10 సంవత్సరాలు పెద్దవారు అస్మా రదియల్లాహు అన్హా. అంటే అస్మా రదియల్లాహు అన్హా పుట్టిన 10 సంవత్సరాల తర్వాత ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దిఖా రదియల్లాహు అన్హా జన్మించారు. అస్మా రదియల్లాహు అన్హా యొక్క కున్నియత్ ఉమ్మె అబ్దుల్లా. ఇదే కున్నియత్ ఆయిషా రదియల్లాహు అన్హా కూడా పెట్టుకున్నారు. ప్రప్రథమంగా ఇస్లాం స్వీకరించిన వారిలో అస్మా రదియల్లాహు అన్హా కూడా ఒకరు. అంటే ఒక ఉల్లేఖనం ప్రకారం 17 మంది ఇస్లాం స్వీకరించిన తరువాత అస్మా రదియల్లాహు అన్హా ఇస్లాం స్వీకరించారు. అంటే ఇస్లాం స్వీకరించిన వారిలో 18వ వారు హజరత్ అస్మా రదియల్లాహు అన్హా. అల్ బిదాయా వన్ నిహాయాలో ఈ విషయం ఉంది. ఆవిడ బిరుదు లఖబ్ రాతున్ నితాఖైన్. ఈ బిరుదు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ప్రత్యేక సమయంలో ప్రత్యేక సందర్భంలో ఇచ్చిన బిరుదు ఇది. రాతున్ నితాఖైన్. నితాఖ్ అంటే నడుముకు చుట్టుకునే పట్కా వస్త్రం. ఆ కాలంలో స్త్రీలు తమ నడుముని చుట్టుకునేవారు ఒక పట్కా వస్త్రంతో. దానిని అరబీలో నితాక్ అంటారు. నితాఖైన్ అంటే 2 పట్కా వస్త్రాలు అన్నమాట. ఈ బిరుదు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ సందర్భంలో ఎప్పుడు ఇచ్చారంటే అల్లాహ్ ఆదేశానుసారం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అబూబకర్ రదియల్లాహు అన్హు వారిద్దరూ
హిజ్రత్ చేస్తున్నారు మక్కా నుండి మదీనా వైపు. వారిద్దరూ మక్కాలోని సౌర్ పర్వతంలోని సౌర్ గుహలో 3 రాత్రులు ఉన్నారు, ఎవరికి తెలియకుండా రహస్యంగా. ఇంటి నుంచి సౌర్ గుహకు పోయే వరకు పోయేటప్పుడు అది తెల్లవారజామున. ఆ సమయంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అలీ బిన్ అబీ తాలిబ్ రదియల్లాహు అన్హుని తమ పడక మీద పరుండబెట్టి సూరా యాసీన్లోని కొన్ని ఆయతులు పఠిస్తూ వెళ్ళిపోయారు. శత్రువులు బయట కాపలగా ఉన్నారు. అసలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని హతమార్చడానికి వారు ఒక టీం తయారు చేశారు, ఒక వర్గం తయారు చేశారు. ఆ మక్కాలోని ప్రతి తెగకి చెందిన ఒక నాయకుడు, అందరూ జమా అయి కాపలగా ఉన్నారు. ఎప్పుడైతే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాబతుల్లాకి పోవటానికి వేరే విషయం కోసం బయటికి వస్తారో అందరూ కలిసి ఒకేసారి కత్తితో పడవాలనేది వారి ప్లాన్. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ పడక మీద అలీ బిన్ అబీ తాలిబ్ని పరుండబెట్టి సూర యాసీన్లోని కొన్ని ఆయతులు పఠిస్తూ వెళ్ళిపోయారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేసిన ప్లాన్ ఏమిటంటే ఆ శత్రువులు ఎవ్వరు కూడా ప్రవక్త గారిని చూడలేకపోయారు. ఈ విధంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకరు వారిద్దరూ కలిసి సౌర్ గుహలో వెళ్ళిపోయారు. ఉదయం అయిపోయింది, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బయటికి రాలేదు. చూడటానికి పోతే ప్రవక్త గారు లేరు, అలీ రదియల్లాహు అన్హు ఉన్నారు. అడిగారు, ఎక్కడ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని. నాకు తెలియదండి, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కడికి పోయారు నాకు తెలియదు, నేను పడుకొని ఉన్నాను. బలవంతంగా పట్టుకొని లాక్కొని కావతుల్లాగి తీసుకుని పోయారు, ఇబ్బందులు పెట్టారు. ఆయన ఒకే మాట చెప్పారు, మీరు ఎంత కొట్టినా ఎంత తిట్టినా ఎన్ని హింసలు పెట్టినా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇప్పుడు ఎక్కడున్నారు ఎక్కడికి పోయారో నాకు తెలియదు. ఆ తర్వాత అబూ జహల్ కోపంతో విర్రవీగుతూ అబూబకర్ రదియల్లాహు అన్హు గారి ఇంటికి వచ్చారు. అబూబకర్ రదియల్లాహు అన్హు ప్రవక్త గారికి ప్రాణమిత్రుడు, ఇది అందరికీ తెలిసిన విషయం. ఇంటికి పోతే అస్మా రదియల్లాహు అన్హా ఇంట్లో ఉన్నారు. అబూ జహల్ అడిగాడు, ఓ అబూబకర్ కూతురా, నీ తండ్రి ఎక్కడా అని. అస్మా రదియల్లాహు అన్హా కూడా నాకు తెలియదండి మా నాన్నగారు ఎక్కడ పోయారో అని సమాధానం ఇస్తే అబూ జహల్ కోపం పట్టలేక ఆమె చెంప పైన పెద్దగా చెరిచాడు. ఆ దెబ్బకు ఆమె చెవి పోగు విరిగి క్రింద పడిపోయిందని ఒక ఉల్లేఖనంలో ఉంది. అయినా కూడా అస్మా రదియల్లాహు అన్హాకి ఆ రహస్యం తెలుసు. అబూబకర్ రదియల్లాహు అన్హు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిద్దరూ కలిసి వేసుకున్న ప్లాను ముందు ఏ విధంగా బయలుదేరాలి, ఎక్కడి నుంచి బయలుదేరాలి, ఎవరి ద్వారా అంటే అబ్దుల్లా బిన్ ఉరైకిత్ ఆ దారి చూపేవాడు మక్కా నుంచి మదీనాకి పోవటానికి. ఆ తర్వాత 3 రోజులు సౌర్ గుహలో ఉండాలి. ఈ మొత్తం ప్లాన్ అస్మా రదియల్లాహు అన్హాకి తెలుసు, అయినా చెప్పలేదు. అటువంటి సందర్భంలో ప్రతిరోజు తమ్ముడు అబ్దుల్లాతో కలిసి సౌర్ గుహకి పోయి భోజనం చేసుకొని పోయి ఇచ్చేవారు అస్మా రదియల్లాహు అన్హా. ఎవరైతే ఇప్పుడు మక్కాలోని ఆ సౌర్ పర్వతం చూశారో, చాలా పెద్ద పర్వతం అది, ఆ పర్వతం పైకి పోవటానికి దారి కూడా సరిగ్గా లేదు. అందు నిమిత్తం కొన్ని ఉల్లేఖనాలు వస్తుంది, పాదాలు సరిగా వేసే
ఆ పరిస్థితి కూడా లేదు, పాదాలు కూడా సరిగా వేయలేము, ఆ విధంగా ఉంది దారి అది. అందుకు వారి పాదాలకి రక్తం వచ్చింది, గాయాలయ్యాయి. మరి పెద్దవారికే ఈ విధంగా ఉంటే ఆ చిన్నారి 16, 15, 17 సంవత్సరాలు ఆ సమయంలో అస్మా రదియల్లాహు అన్హా ప్రతిరోజు ఆ పర్వతంపైకి ఎక్కి తండ్రి మరియు ప్రవక్త గారికి భోజనం ఇచ్చి వచ్చేవారు. అల్లాహు అక్బర్. ఇక చివరి రోజున మక్కా నుండి ఆ సౌరు గుహ నుండి మదీనాకి వెళ్ళాలి. అప్పుడు అస్మా రదియల్లాహు అన్హా భోజనం తయారు చేసి రాత్రి సమయంలో ప్రయాణంలో భోజనం చేయటానికి ప్రయాణ సామగ్రి తీసుకొని ఆ గుహలోకి పోయారు. వారు దిగి వచ్చారు, భోజన సామగ్రి తీసుకొని వచ్చారు. వాటిని వంటెపై వేసి కట్టడానికి త్రాడును మర్చిపోయి వచ్చారు అస్మా రదియల్లాహు అన్హా. ఆ చద్ది మూటను కట్టాలి కదా వంటికి. ఆ హడావుడిలో అటువంటి సందర్భం అది. శత్రువుకు తెలిసిపోతుందేమో నేను ఎక్కడికి పోతున్నాను అని భయము, హడావుడి, రాత్రి సమయము. ఆ హడావుడిలో వంటెపై వేసి కట్టడానికి త్రాడును అస్మా రదియల్లాహు అన్హా మర్చిపోయి వచ్చారు. ఇల్లు ఎక్కడ ఉంది, సౌర పర్వతం ఎక్కడుంది, చాలా దూరం. అప్పుడు అస్మా రదియల్లాహు అన్హాకి ఒక ఆలోచన తట్టింది. ఆవిడ తమ నడుముకు చుట్టుకునే పట్కా వస్త్రం విప్పి దాన్ని రెండుగా చీల్చి ఒక ముక్కతో చద్ది మూటను, రెండో ముక్కను తిరిగి తన నడుముకు చుట్టుకున్నారు అస్మా రదియల్లాహు అన్హా. ఇది గమనించి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సంతోషంతో ఈ బిరుదు ఇచ్చారు, దాతు నితాకైన్, రెండు పట్కా వస్త్రం కలిగిన అమ్మాయి అస్మా రదియల్లాహు అన్హా అని. అంటే దాతు నితాకైన్ అనే బిరుదుకి ఇంత చరిత్ర ఉంది. ఆ హిజ్రత్ సమయంలో రాత్రిపూట అస్మా రదియల్లాహు అన్హా తండ్రి అబూబకర్ రదియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను భోజన సామగ్రి తీసుకుని వెళ్ళారు. వాటిని, ఆ భోజనాన్ని, ఆ ఆహారాన్ని వంటెపై వేసి కట్టడానికి త్రాడు లేనందువల్ల మర్చిపోయారు. కాబట్టి తమ నడుముకు చుట్టుకునే పట్కావసరాన్ని రెండు భాగాలుగా చించి ఒక భాగం చద్ది ముట్టను కట్టి రెండో భాగంతో తన నడుము కట్టుకున్నారు. అందు నిమిత్తం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన బిరుదు రాతు నితాకైన్. ఆవిడ భర్త పేరు జుబైర్ బిన్ అల్ అవ్వాం. భర్త కూడా చాలా గొప్పవారు, గొప్ప సహాబీ. ఏ ప్రవచనంలో అయితే, ఏ హదీస్లోనైతే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 10 మంది సహాబాల పేరు పేరున స్వర్గ శుభవార్తను ఇచ్చారు, పేరు పేరుతో అబూబకర్ ఫిల్ జన్నా, ఉమర్ ఫిల్ జన్నా, ఉస్మాన్ ఫిల్ జన్నా, అలీ ఫిల్ జన్నా అని పేరు పేరుతో స్వర్గం గురించి శుభవార్తలు ప్రసాదించారో వారిలో జుబైర్ బిన్ అవ్వాం రదియల్లాహు అన్హు కూడా ఉన్నారు. అంటే అషరా ముబషరలోని ఒకరు జుబైర్ బిన్ అవ్వాం రదియల్లాహు అన్హు. అంటే అస్మా రదియల్లాహు అన్హా యొక్క భర్త జుబైర్ బిన్ అవ్వాం అషరా ముబషరాకి చెందినవారు. తర్వాత వారిద్దరూ కూడా కలిసి మక్కా నుండి మదీనాకి హిజరత్ చేసి వచ్చారు. మదీనా వచ్చిన తర్వాత వారి ఆర్థిక జీవితం చాలా ఇబ్బందిగా ఉండేది. పస్తులు ఉండేవారు. అసలు దేశము, అసలు ప్రాంతము మక్కా, బంధువులు, కుటుంబము, వంశము
వ్యాపారము, అన్ని సంబంధాలు మక్కాలో ఉన్నాయి. కేవలం విశ్వాసం కోసం, అల్లాహ్ కోసం, విశ్వాసాన్ని కాపాడుకోవటం కోసం అన్నీ త్యజించి త్యాగం చేసి వారు ఒంటరిగా మదీనాకు వచ్చేశారు. ఇక మదీనాలో ముహాజిర్లకి ప్రారంభంలో అనేక ఇబ్బందులు వచ్చాయి. అనేక రోజులు పస్తులు, కొందరు వ్యాపారం చేసుకున్నారు. ఈ విధంగా హిజ్రత్ చేసిన ప్రారంభ కాలంలో చాలా ఇబ్బందిగా ఉండేది. జుబైర్ రదియల్లాహు అన్హు వద్ద కేవలం ఒక ఒంటె, ఒక గుర్రం మాత్రమే ఉండింది. వాటిని చూసుకునేవారు అస్మా రదియల్లాహు అన్హా. ఒక సందర్భంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కొంచెం ఒక భూమి ఇచ్చారు. అస్మా రదియల్లాహు అన్హా అక్కడికి పోయి ఖర్జూరపు గింజలు ఏరుకుని వచ్చేవారు. ఖర్జూరం కాదు, ఖర్జూరపు గింజలు ఏరుకుని వచ్చి ఆ గింజలకి పౌడర్ చేసి ఆ పౌడర్తో ఆ ఒంటెకి, గుర్రానికి తినిపించేవారు అస్మా రదియల్లాహు అన్హా. ఇది చాలా ఇబ్బందిగా అయ్యేది, బాధ అయ్యేది. ఇంటి పని, గుర్రం పని, ఒంటె పని స్వయంగా అస్మా రదియల్లాహు అన్హా స్వయంగా చేసుకునేవారు. ఒక సమయం గురించి అస్మా రదియల్లాహు అన్హా స్వయంగా వివరిస్తున్నారు. నా భర్త జుబైర్ రదియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి ఎక్కడికో పోయారు, ఇంట్లో లేరు. అప్పుడు నేను గర్భవతి. మధ్యాహ్న సమయం. తినటానికి, భోజనం చేయటానికి ఇంట్లో ఏమీ లేదు. ఆకలిగా ఉంది. నేను సహనంతో ఉన్నాను. కానీ ఆ సమయంలో పక్కింటి నుంచి మాంసము ఫ్రై చేసే వాసన వస్తూ ఉంది. మాంసం కట్టెల మీద ఫ్రై చేస్తున్నారు, కాల్చుతున్నారు. మాంసము కాల్చే వాసన నాకు వస్తూ ఉంది. భోజన సమయం, తినటానికి భోజనం లేదు. నేను గర్భవతిగా ఉన్నాను. ఆ తినే కోరిక నాలో ఎక్కువగా అయిపోతూ ఉంది. ముఖ్యంగా గర్భవతులకి ఏమైనా వాసన వస్తే, రుచి చూస్తే అది తినాలని కోరిక ఎన్నో రెట్లు పెరిగిపోతుంది సాధారణమైన వారికి పోల్చుకుంటే. ఆ గర్భంతో ఉన్న అస్మా రదియల్లాహు అన్హా పస్తులు ఉన్నారు. పక్కింటి నుండి మాంసము కాల్చే వాసన వస్తూ ఉంది. దాని మూలంగా ఆమె కోరిక ఎన్నో రెట్లు పెరిగిపోయింది. ఆవిడ అంటున్నారు, నేను అగ్గి తీసుకునే సాకుతో పక్కింటికి పోయాను. వారు ముస్లింలు కాదు, యూదులు. ఆ పొరుగువారు యూదులు. ఇంటికి పోయి మీ ఇంట్లో అగ్గి ఉంటే ఇవ్వండి అని అడిగాను. అప్పుడు నాకు అగ్గి అవసరం లేదు, ఇంట్లో ఏమీ లేదు వంట చేయటానికి. పొయ్యి వెలిగించాలంటే అగ్గి కావాలి. ఎందుకు అగ్గి కావాలి? ఏమన్నా చేయటానికి, వండటానికి. అసలు మా ఇంట్లో ఏమీ లేదు వండటానికి. ఆ అగ్గి అవసరం నాకు లేదు. నేను ఆ అగ్గి సాకుతో పోయి అగ్గి అడిగితే వారి ఇంట్లో ఆ మాంసం అగ్గి పైన కాల్చుతున్నారు, తినే అవకాశం వస్తుందేమో, ఏమన్నా ఆవిడ ఇస్తుందేమో ఆ ఉద్దేశంతో నేను పోయాను. ఆ యూద స్త్రీ నాకు అగ్గి ఇచ్చి పంపించేసింది. నా కడుపులో ఆ బాధ పెరిగిపోతూ ఉంది. ఆకలికి తట్టుకోలేకపోతున్నాను. సాధారణమైన స్త్రీ కాదు, గర్భవతి. కాసేపు తర్వాత మళ్ళీ పోయాను ఇంకో సాకుతో. ఇంకో అవసరం. ఆవిడ ఆ వస్తువు నాకు ఇచ్చి పంపించేసింది, కానీ ఆ మాంసం గురించి ఏమీ ఇవ్వలేదు, ఏమి చెప్పలేదు. చాలాసేపు తర్వాత ఆవిడ భర్త వచ్చి భార్యకి అడిగాడు, మా ఇంట్లో ఎవరైనా వచ్చారా?
ఈ మాంసం కాల్చేటప్పుడు పక్కింట్లో ఉన్న అరబ్ ఆవిడ వచ్చింది అగ్గి కోసము, అగ్గి ఇచ్చి పంపించాను అంటే అతను ఆ యూదుడు ఆవిడ్ని పిలిపించి ఆ మాంసం ఇవ్వండి, కొంచెము దిష్టి తగులుతుంది, ఆ ఉద్దేశంతో పిలిపించి మాంసాన్ని ఇచ్చాడు. అప్పుడు అంటున్నారు అస్మా రదియల్లాహు అన్హా, అప్పుడైతే నాకు ఆ మాంసం రుచి చాలా ఎక్కువగా ఉండింది, అప్పుడు అది నేను తిన్నాను. చెప్పటం ఏమిటంటే ఆర్థిక పరంగా వారి స్థితి ఇలా ఉండేది. సహనంతో, ఓర్పుతో. ఆవిడ అడగవచ్చు, నేను గర్భంతో ఉన్నానమ్మా, ఇంట్లో తినటానికి ఏమీ లేదు, మీ ఇంట్లో ఏమైనా ఉంటే ఇవ్వండి అని అడగవచ్చు. కానీ ఆత్మగౌరవం, ఆత్మాభిమానం, సిగ్గు బిడియం అడగలేదు. అగ్గి సాకుతో పోయారు కానీ అడగలేదు. ఈ విధంగా వారు సహనంతో, ఓర్పుతో అల్లాహ్ మార్గంలో కష్టాలు భరించేవారు. కానీ విశ్వాసంలో, ఆత్మగౌరవంలో ఎటువంటి తేడా రానిచ్చేవారు కాదు. హిజ్రత్ తర్వాత ముహాజిర్లలోనే మొదటగా పుట్టిన బిడ్డ అబ్దుల్లా రదియల్లాహు అన్హు, అంటే అస్మా కడుపున. అస్మా రదియల్లాహు అన్హా జుబైర్ బిన్ అవ్వాం వారిద్దరితో పుట్టిన మొదటి బిడ్డ అబ్దుల్లా రదియల్లాహు అన్హు. హిజ్రత్ చేసి వచ్చిన దాదాపు 1 సంవత్సరం వరకు ముహాజిర్లలో సంతానం ఎవరికీ కలగలేదు, ఎవరికీ బిడ్డ పుట్టలేదు. ఇది గమనించి యూదులు ఒక అపోహ, దుష్ప్రచారం చేశారు ఒకటి. అదేమిటంటే, మేము మంత్రం చేసేసాము, మా మంత్రం మూలంగా మక్కా నుంచి మదీనాకి హిజ్రత్ చేసిన వారు ఎవ్వరికీ బిడ్డ పుట్టలేదు, ఇక పుట్టదు కూడా అని ఈ విధంగా వారు ప్రచారం చేశారు, పుకార్లు చేసేశారు. దాదాపు 9-10 నెలల తర్వాత హిజ్రత్ అయిన అబ్దుల్లా రదియల్లాహు అన్హు జన్మించారు, అబ్దుల్లా బిన్ జుబైర్. ఈ అబ్దుల్లా బిన్ జుబైర్ పుట్టాక విశ్వాసులందరూ, అటు ముహాజిర్లు ఇటు అన్సార్లందరూ చాలా 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 సంతోషించారు. పుట్టిన తర్వాత మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకి తీసుకుని పోయారు అస్మా రదియల్లాహు అన్హా. అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా ఖర్జూరపు పండుని నమిలి అది అబ్దుల్లా రదియల్లాహు అన్హు నోట్లో పెట్టారు. తహ్నీక్ అంటారు దీనికి షరియత్ పరిభాషలో. అంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా తహ్నీక్ చేశారు. అంటే ఆ ఖర్జూరపు పండుని తమ శుభదంతాలతో కొరికి నమిలి మెత్తగా చేసి దానిని అబ్దుల్లా బిన్ జుబైర్ రదియల్లాహు అన్హు నోట్లో పెట్టారు. అస్మా రదియల్లాహు అన్హా యర్మూక్ పోరాటంలో భర్త జుబైర్ కొడుకు అబ్దుల్లా బిన్ జుబైర్తో కలిసి పాల్గొన్నారు, తమ వంతు సహాయం చేశారు ఆ యర్మూక్ పోరాటంలో. వారి విశ్వాసం మనం గమనించాలి. అదేమిటంటే, మనము మన సొంత కుటుంబంలో, వంశంలో, మన సంతానంలో, మన బిడ్డలలో హలాల్ హరాము, విశ్వాసము అవిశ్వాసము ఎక్కువ తేడా చూపించము. చిన్న చిన్న విషయాల వల్ల కూడా మన విశ్వాసం బలహీనత పడుతూ ఉంటుంది. కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత అస్మా రదియల్లాహు అన్హా యొక్క తల్లి కతీలా మక్కా నుంచి మదీనాకు వస్తారు, బహుమతులు తీసుకొని కూతురు వద్దకి. అస్మా రదియల్లాహు అన్హా కూతురు, కతీలా తల్లి విశ్వాసురాలు కాదు, ముష్రిక, ఇస్లాం స్వీకరించలేదు. కొన్ని నెలల తర్వాత లేదా కొన్ని సంవత్సరాల తర్వాత మక్కా నుంచి కూతుర్ని చూసుకోవటానికి వస్తే అస్మా రదియల్లాహు అన్హా తల్లి తీసుకువచ్చిన ఆ బహుమతులు తీసుకోరు.
తీసుకోకుండా వెంటనే మహాప్రవక్త ముహమ్మద్ శాస్త్రం దగ్గరికి పోతారు. పోయి, ఓ దైవ ప్రవక్త, అమ్మ వచ్చింది, అమ్మ ముస్లిం కాదు కదా, విశ్వాసి కాదు కదా, ముష్రిక్గానే ఉన్నారు కదా, మరి ఆ బహుమతిని తీసుకోవాలా వద్దా, ఈ శిలరహమి చేయాలా వద్దా అంటే అప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ శాస్త్రం చెప్పిన మాట ఏమిటంటే, నాం సలీ ఉమ్మిక్, అవును సల్మా, మీ అమ్మకి నువ్వు శిలారహమి చెయ్యి, నీ అమ్మ బంధుత్వ సంబంధాన్ని అది నువ్వు పెంపొందించు. అప్పుడు సూరతుల్ ముంతహన అవతరించింది. లా యన్హాకుముల్లాహు అనిల్లదీన లా యుకాతిలూకుం ఫిద్దీని లం యుకాతిలూకుం ఫిద్దీని వలం యుఖ్రిజూకుం మిన్ దియారికుం అన్ తబర్రుహుం వతుసితు ఇలైహిం ఇన్నల్లాహ యుహిబ్బుల్ ముఖ్సితీన్. ధర్మం విషయంలో మీపై కాలు దువ్వకుండా మిమ్మల్ని మీ ఇల్లు వాకిలి నుండి వెళ్ళగొట్టకుండా ఉన్న వారితో మీరు సద్వ్యవహారం చేయటాన్ని, వారికి న్యాయం చేయటాన్ని అల్లాహ్ ఎంత మాత్రం నిరోధించడు, పైగా అల్లాహ్ న్యాయం చేసేవారిని ప్రేమిస్తాడని ఈ వాక్యం అవతరించింది అస్మా రదియల్లాహు అన్హా విషయంలో. అంటే అమ్మా నాన్న ముస్లిం అయినా ముస్లిం కాకపోయినా వారిని సేవ చేయాలి, వారిని ప్రేమించాలి, వారిని గౌరవించాలి అనేది మనకు బోధపడుతుంది. ఈ విధంగా అస్మా రదియల్లాహు అన్హా వృద్ధాప్యం దాదాపు 96-97 సంవత్సరాలు. ఆ సమయంలో కొడుకు అయిన అబ్దుల్లా బిన్ జుబైర్కి హజ్జాజ్ బిన్ యూసుఫ్కి మధ్య ఒక యుద్ధం జరుగుతుంది. అది వివరంగా ఉంటుంది. సారాంశం ఏమిటంటే, రేపు యుద్ధం జరగబోతుంది. అబ్దుల్లా బిన్ జుబైర్ రదియల్లాహు అన్హు అమ్మ కళ్ళు సరే కనపడటం లేదు. అప్పుడు వచ్చి సలహా కోరుతారు, ఓ అమ్మ, రేపు యుద్ధం ఉంది, ఏమి చేయాలని సలహా అడిగితే అప్పుడు అస్మా రదియల్లాహు అని చెప్పిన మాట ఏమిటంటే, ఓ నా కుమారుడా, నీ వ్యవహారం గురించి నీకే బాగా తెలుసు. సత్యం నీ పక్షాన ఉంటే, సత్యం వైపే నువ్వు ప్రజల్ని పిలిచే వాడివైతే, ఆ పనిలో స్థిరంగా ఉండి నీ స్నేహితులు దైవ మార్గములో పోరాడుతూ అమరగతులయ్యారు కదా, కనుక నువ్వు కూడా ఆ బాటలోనే పురోగమిస్తూ అమరగతి భాగ్యం సాధించుకో. ఒకవేళ నువ్వు ఐహిక భాగ్యాలు పొందాలని నిర్ణయించుకుంటే నీకంటే అసమర్థుడు, అయోగ్యుడు మరెవరు ఉండరు. అప్పుడు నిన్ను నువ్వు మృత్యు నోట అందించడమే గాక నీ సహచరుల్ని కూడా మృత్యు కుహరంలోకి నెట్టిన వాడవుతావు. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ బను ఉమయ్య వారికి లొంగకు. మరణం తన నిర్ణీత సమయంలో తప్పకుండా వస్తుంది. మగ ధీరుడిలా జీవించు, మగ ధీరుడిలా చచ్చిపో, ఇదే నీకు నా సలహా అని ఇచ్చిన సలహా అస్మా రదియల్లాహు అన్హా. అప్పుడు ఆవిడ వయసు 97-98 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ. కళ్ళు కూడా సరిగా కనపడలేదు. అంటే కుమారునికి ఇచ్చిన సలహా ఏమిటంటే, సత్యంలో ఉండు, బ్రతికినా చచ్చిపోయినా సత్యం ముఖ్యం, విశ్వాసం ముఖ్యమని సలహా ఇచ్చారు అస్మా రదియల్లాహు అన్హా. ఆ విధంగా అస్మా రదియల్లాహు అన్హా 58 హదీసులు రివాయత్ చేశారు. పూర్తిగా 100 సంవత్సరాలు జీవించారు. 100 సంవత్సరాల వయసులో పరమపదించారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ అస్మా రదియల్లాహు అన్హా జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని జీవించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.